మొంతా తుఫాన్ మొదలైపోయింది. అయితే దీని ప్రభావంతో రాబోయే 5 రోజులు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. అయితే సముద్ర అధ్యయన శాస్త్ర నిపుణులు కేఎస్ఆర్ మూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనం నార్త్ ఈస్ట్ మాన్సూన్ అని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. ఈ టైంలో తుఫాన్లు రావడం సహజమే. అంచేత ఈ టైంలోనూ తర్వాత మా సౌత్ వెస్ట్ మాన్సూన్ టైముల్లో తుఫాన్లు రావడం అనేది సహజమే. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఈ ఈ తుఫాన్ యొక్క ప్రత్యేకత అంటూ ఏమైనా ఉంటే ఏంటంటే, సాధారణంగా మనకున్న హిస్టారికల్ నాలెడ్జ్ ప్రకారం నార్త్ ఈస్ట్ మాన్సూన్ వచ్చినప్పుడు ఏంటంటే తమిళనాడు, రాయలసీమ ఏరియాలు అంటే సదర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి సైక్లోన్స్ ఎక్కడ ఫార్మ్ అయినా అక్కడే క్రాస్ అవుతాయి. ఈ తుఫాన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది ఆంధ్రప్రదేశ్ కోస్ట్ పర్టికులర్గా మచిలీపట్నం విశాఖపట్నం మధ్యన కాకినాడ దగ్గర ఎక్కడో తీరం దాటుతుందని అంటున్నారు. ఆ విషయంలో మాత్రం ఈశాన్య ఋతుపవనాల టైంలో మనకి ఆంధ్రాలో ఇప్పుడు ఈవేళ దగ్గర 23 జిల్లాలకు అలర్ట్ ప్రకటించారు. మొత్తం స్టేట్లో ఉన్న కోస్ట్ లైన్ అంతా, ఆంధ్రప్రదేశ్కు ఉన్న కోస్తా తీరం అంతా అక్కడ గడగడలాడిపోతుంది. ఆల్రెడీ వర్షాలు విపరీతంగా స్టార్ట్ అయ్యాయి. అంచేతంటే ఆ రకంగా మాత్రం ఇదేంటంటే తుఫాను కూడా కొద్దిగా సివియర్ సైక్లోనిక్ స్టార్మ్. అది విండ్ స్పీడే అవ్వచ్చు, లేకపోతే కనుక దాని ప్రభావం కూడా అది ఎంత ఎంత దూరం దీని ప్రభావం ఉంది అన్నది కూడా కొద్దిగా మిగతా సైక్లోన్ కన్నా డిఫరెంట్గా ఉంది. దీనికి ఏంటంటే మొంతా అని పేరు పెట్టారు. మీకు తెలుసు సైక్లోన్స్ అన్నింటికీ కూడా వరల్డ్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఆ చుట్టుపక్కల ఏరియాలో కంట్రీల దగ్గర నుంచి ఒక లిస్ట్ ఆఫ్ నేమ్స్ కలెక్ట్ చేసి ఒక ఆర్డర్ ప్రకారం ఏ సైక్లోన్ వచ్చినప్పుడల్లా కొత్త పేరు పెడుతుంటారు. ఈ ఏడాది ఈ సైక్లోన్కి మొంతా అని పేరు పెట్టారు. మొంతా అంటే అది థాయిలాండ్ లాంగ్వేజ్, ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అని అర్థం. అది సార్, అయితే ఈ తుఫాన్ ప్రభావం అనేది ఇంకా ఎన్ని రోజులు ఉండొచ్చు అని అనుకుంటున్నారు? అంటే వాళ్ళు చెప్పిన మనకేంటంటే శాటిలైట్ ఇమేజెస్ అవన్నీ మీరు చాలా ఛానల్స్లో చూస్తూనే ఉంటారు. రేపు ఏదో టైంలో 28వ తారీఖున సైక్లోన్ క్రాస్ అవుతుందని అనుకుంటున్నారు. సాయంత్రం ఎప్పుడు విశాఖపట్నం తర్వాత మచిలీపట్నం విశాఖపట్నం మధ్యన కొంత కాకినాడ అన్నట్టుగా వచ్చింది. అది రేపట్లో మనకి ఇవాళ సాయంత్రానికి కానీ రేపటి కానీ క్లారిటీ వస్తుంది. ఈ ప్రభావం మాత్రం అటు విశాఖపట్నం డిస్ట్రిక్ట్కి, అటు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ 3 డిస్ట్రిక్ట్లు టు సమ్ ఎక్స్టెంట్ ఒరిస్సా వరకు దీని ప్రభావం ఉంటుంది. సార్, ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇంకా ఏదైనా డ్యామేజ్ అనేది ఎంతవరకు ఉండొచ్చు అని అనుకుంటున్నారు? అంటే ఇదేంటంటే ఈ తుఫాన్లో మనకు 2 రకాలుగా ఏంటంటే 2 ప్రభావాలు. ఒకటి గాలి, 2 విపరీతమైన వాన. అది సైక్లోన్ టు సైక్లోన్ డిఫర్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2014లో మనకి హుదూద్ అని ఒక తుఫాన్ వచ్చింది. దాంట్లో వర్షపాతం చాలా తక్కువ, కానీ విపరీతమైన గాలి. మొత్తం విశాఖపట్నాన్నే తాకింది, ఎప్పుడు లేనిది. ఆ తాకిడికి మొత్తం విశాఖపట్నంలో ఉన్న వృక్ష సంపద అంతా మొత్తం నాశనం అయిపోయింది. మరి ఈ సైక్లోను మనకి కోస్తా తీరం దగ్గరకు వచ్చినప్పటికి 100 to 110 కిలోమీటర్స్ స్పీడ్ తోటి గాలులు వేస్తాయని చెప్పి కూడా అంటున్నారు. వర్షపాతం కూడా దగ్గర 20 సెంటీమీటర్ల దాకా ఉంటుంది అంటున్నారు. సో వర్షపాతం మూలన, ఆ గాలుల మూలన కూడా కోస్తా తీరంలో మాత్రం ప్రభావం ఎక్కువ ఉంటుంది. అది మరి దాని మూలాన ఎలక్ట్రికల్ లైన్స్ అవి చెబుతాయన్నది వాళ్ళు కొద్దిగా ముందే ప్రికాషనరీ తీసుకుంటున్నారు. అందుకనే ఇవి దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నంలో కొన్ని కోస్తా తీర ప్రాంతాల్లో ఇప్పుడు కొన్ని ఏరియాలు అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీకి వెళ్ళిపోయాయి. అంచేత ఏంటంటే ఇటువంటి తుఫాన్లు వచ్చినా సరే వాటికి ఎఫెక్ట్ ఎక్కువ ఉండొచ్చు. ఇంకా ఇంటీరియర్లో ఇప్పుడే ఇంకా అది ఎక్స్పాండ్ చేస్తున్నారు. అది ఆ ఏరియాలను కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీతో కలిపేస్తే అప్పుడు మనకి తుఫాన్లు వచ్చినా సరే ఎలక్ట్రిసిటీ పోతుందా అన్నది ఆ భయం ఉండదు. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం ఆంధ్ర కోస్ట్లో తీసుకుంటే ఆ ఫెసిలిటీ చాలా తక్కువ చోట్ల ఉంది. కాబట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం, వర్షాలు ఎక్కువగా కురవడం, తర్వాత అంటే కోస్తా తీరంలో సముద్రపు నీరు యొక్క అలల ప్రభావం, ఇవన్నీ కూడా తప్పకుండా ఉంటాయి. సార్, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? అసలు ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే, ముఖ్యంగా దీని మూలాన ఎఫెక్ట్ అయ్యేదంటే కోస్తా తీరంలో ఉన్న ఫిషింగ్ విలేజెస్, అవిను దగ్గరలో ఉన్న విలేజెస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి. వాళ్ళని యంత్రాంగమే ఇప్పుడైతే మొత్తం అన్ని డిస్ట్రిక్ట్లోనూ స్కూల్స్ మూసేస్తారు,
కాలేజీలు మూసేశారు. తర్వాత మనకి కాకినాడ దగ్గర ఉప్పాడ అవ్వచ్చు, కొన్ని కొన్ని సెన్సిటివ్ ఏరియాస్‌లో ప్రజల్ని అక్కడ తరలించడం, అటువంటి జాగ్రత్తలు ఆల్రెడీ తీసుకున్నారు. ఇంకా అంతకన్నా జాగ్రత్తలు ఏంటి, ఇండివిజువల్‌గా ఏంటంటే ప్రయాణాలు పెట్టుకోకపోవడం మంచిది. తర్వాత సాధ్యమైనంత వరకు ఇంట్లో కావాల్సినవన్నీ అమర్చుకుని ఇళ్ళలోనే ఉండడం మంచిది. తర్వాత చెట్లు అన్నీ ఎక్కువ ఉన్న చోట, ఎందుకంటే తర్వాత వాన మొదలైన తర్వాత ఉరుములు, భారీ వర్షాలు వాటి మూలాన ఏదైనా డ్యామేజ్ జరిగినా సరే కొద్దిగా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వాతావరణం బాలేనప్పుడు బయటికి రాకూడదని, మత్స్యకారులు వేటకు వెళ్లకుండా ఉండాలని, అలాగే తగు జాగ్రత్తలు తీసుకుని ఇంట్లోనే ఉండడం మంచిదని మూర్తి గారు మనకు తెలియజేశారు. కెమెరా పర్సన్ సూర్యతో సిరి, పీవీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.